హాయ్ అఖి. హలో అక్షయ్ గారు. మమ్మీకి సారీ చెప్పు. వినేసావా? అది కదమ్మా. మమ్మీకి సారీ చెప్పు. అలాగే. నేను చూస్తూనే ఉంటాను. I'm sorry. I'm sorry, Shanti. Sorry. Sorry. అయ్యగారికి వచ్చిన కోపానికి 2 రోజుల వరకు మాట్లాడాలనుకున్నాను. అలాంటిది 2 నిమిషాలని సారీ చెప్పేశారు. అదే మన అక్షయ్ లేదు, మమ్మీకి సారీ చెప్తే గానీ మాట్లాడండి. ఏం చేస్తాను, చెప్పేశాను. చేయి తీయండి. ఏం బరువుగా ఉందా? చేయి తీయండి. దూరంగా వెళ్ళిపోండి. ఏ అప్పుడు మీరు సారీ చెప్పింది ఫీల్ అయి కాదన్నమాట, పాప చెప్పిందని. అది కాదు. శాంతి 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 చూ శాంతి. ఐఎమ్ సారీ. అబ్బా ఏంటి ఎంత అందంగా ఉంది. ఎవరి కాలేజ్ స్టూడెంట్? కాలేజ్ స్టూడెంట్ ఐఎమ్ సారీ డార్లింగ్, సారీ. ఇట్స్ ఓకే. అవును, ఈసారి నీకు అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చట్లేదు కదా? రాత్రికి డీటెయిల్డ్ గా సారీ చెప్తాను. పాపను త్వరగా పడుకోబెట్టి వచ్చేసి. ఓకే? అన్నం తినేసావుగా, పడుకో. తినగానే పడుకుంటే తినేది అరగదని చెప్పావుగా మమ్మీ. తిన్నది తక్కువే కదా, శుభ్రంగా అరుగుతుంది. పడుకో. నేను పడుకోను. పడుకోవే. నేను పడుకోను. పడుకోమ్మా. పడుకో, నేను పాట పాడతాను. లా 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 లా. రాజ్, ఏంట్రా, ఎవరు వీళ్ళంతా? దారుణం జరిగిపోయిందిరా రాజ్. నువ్వు సంతకాలు పెట్టి గ్యారంటీ ఇచ్చిన శేషు మోసం చేశాడు రాజ్. అవునరా, వాడు ఫైనాన్స్ కంపెనీ బోర్డు ఎత్తేశాడు. కొన్ని కోట్ల రూపాయలు తీసుకుని పారిపోయాడు. అది పబ్లిక్ సొమ్ము అవడంతో వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. దానికి నువ్వు గ్యారంటీ ఉండడంతో ఆ డబ్బంతా నువ్వే కట్టాలంటున్నారా? అంత డబ్బు నువ్వు కట్టాలంటే నీ ఆస్తిపాస్తులన్నింటినీ. Mr. Ras, after taking your auditor's report into account, your bank accounts are traced and lockers are sealed. మీ స్థిరాస్తులైన ఆఫీసు, ఫ్యాక్టరీ, డ్యాన్స్ స్కూలు సీజ్ చేయబడ్డాయి. అలాగే మీ చరాస్తులైన కార్లు, ఫర్నిచరు కూడా స్వాధీనం చేసుకోబడ్డాయి. సో అట్ దిస్ మూమెంట్ యూ హ్యావ్ టు వెకేట్ ద హౌస్ విత్ యువర్ బేసిక్ బిలాంగింగ్స్. మీరు ఈ పేపర్స్ని సైన్ చేస్తే కోర్ట్ స్టార్ట్స్ ద ప్రొసీడింగ్స్. చాలా బాగుంది. బాగుందా? పక్కిల్లే మా ఫ్రెండ్ లత వాళ్ళది, లక్ష్మి వాళ్ళది కూడా దగ్గరే. అలాగా? మేమంతా కలిసి ఆడుకోవచ్చు. డాడీ యు లైక్ ఇట్? యు లైక్ ఇట్? ఐ లైక్ ఇట్. ఇఫ్ యు లైక్ ఇట్, ఐ లైక్ ఇట్.
ఏంటండి అలా ఉన్నారు? రోజు ఏసీ కారులో స్కూల్కి వెళ్ళే మన పాప రేపటి నుంచి ఎండలో రిక్షాలో వెళ్ళవలసి వస్తుందేనని. ఆ మాత్రానికి ఫీల్ అవడం ఏంటండి? అయినా మీరు తలుచుకుంటే పోయిన వాటికంటే 100 రెట్లు తొందరలో సంపాదించగలరు. మీ కెపాసిటీ నాకు తెలుసండి. చూడండి, జరిగింది మనకు వార్నింగ్ బెల్ లాంటిది. ఇక నుంచైనా మనుషుల్ని అంచనా వేయడంలో, రేపటి గురించి ఆలోచించడంలో కాస్త జాగ్రత్త పడాలి. డాక్టర్, హీఈస్ మిస్టర్ రాజ్. ప్లీజ్ కూర్చోండి. మిస్టర్ రాజ్, పడిపోయినప్పుడు మీ పాపకి తగిలిన దెబ్బలు పెద్ద ప్రమాదకరమైనవి కావు. ఐ నో డాక్టర్. కాకపోతే ట్రీట్ చేస్తున్నప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం అన్నట్టు తెలిసింది. ఈ విషయం మా చీఫ్ డాక్టర్ మిత్రాకి ఇన్ఫామ్ చేశాం. ఆయన ఇన్స్ట్రక్షన్స్తో టెస్టులన్నీ పూర్తి చేశాం. ఆ టెస్టులను బట్టి డాక్టర్ మిత్రా పాపకి క్రిటికల్ అయోటిక్ స్టెనోసిస్ అని డయాగ్నోస్ చేశారు. డాక్టర్ అంటే అది కొందరికి పుట్టుకతోనే హార్ట్లో వాల్వ్ నేరోగా ఉంటుంది. అది క్రమక్రమంగా మూసుకుపోతుంది. పూర్తిగా మూసుకుపోవడంతో బిడ్డ కండిషన్ సీరియస్ అయి ప్రాణాలు. డాక్టర్, ఐఎమ్ రాజ్ కుమార్, మై మిసెస్ శాంతి. మా పాప అక్షయ్ రిపోర్ట్స్ వేరే వాళ్ళ రిపోర్ట్స్ తోటి కలిసి మిస్ప్లేస్ అయి ఉండొచ్చు. యూ బెటర్ చెక్ వన్స్ అగైన్. అలాంటి పొరపాట్లు ఏం జరగలేదు మిస్టర్ రాజ్. మీ పాప కండిషన్ చాలా సీరియస్. దెన్ యూ పీపుల్ ఆర్ లైయింగ్. ఇంతకాలం ఎంతో హుషారుగా ఏ కంప్లైంట్ లేని మా పాపకి అలా వేస్తాడు హార్ట్ కంప్లైంట్ ఏమిటి, అది సీరియస్ అయిపోవడం ఏమిటి? ఐ డోంట్ బిలీవ్ దిస్. మిస్టర్ రాజ్, ఒక కేసు విషయం చెప్పే ముందు 1కి 4 సార్లు వెరిఫై చేస్తాం. ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా అది ఫ్యాక్ట్. మీ పాపని సేవ్ చేసుకోవాలంటే వెంటనే ఆపరేషన్ చేయాలి. ఐ నో దిస్. మీరు ఈ మాట అంటారో నాకు తెలుసు. పెద్ద పెద్ద ఆసుపత్రులు కట్టించేసి కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ తెప్పించేసి పేషెంట్స్ దగ్గర ఉన్నవి లేని చెప్పి వాళ్ళ భయపడి డబ్బు గుంజేయడం మీకు వ్యాపారం అయిపోయింది. మీకు డబ్బే కావాల్సి వస్తే కనుక వేరే వాళ్ళు చూసుకోండి. బట్ మై బేబీ ఈజ్ హెల్దీ. తను తీసుకుని ఇప్పుడే వెళ్ళిపోతాను. రాశాంతి. మిస్టర్ రాజ్, మీ పాపను తీసుకుని మీరు వెళ్ళొచ్చు, కానీ వారం రోజులు పోయాక ప్రాణం పోయే పాపతో మాత్రం పరిగెత్తుకురావద్దు. హౌ డేర్ యు టాక్ లైక్ దట్? వారం తిరిగేసరికల్లా నా పాప ప్రాణాలు. డాక్టర్ని కనుక చెప్తున్నాను. మిస్టర్ రాజ్, ఎవరో కొందరు డాక్టర్లు ప్రాణాలతో వ్యాపారం చేశారని, డబ్బు పేరుతో భయపెట్టి డబ్బు సంపాదించారని మొత్తం డాక్టర్లనే మీరు తప్పు పట్టి నిందించడం కరెక్ట్ కాదు. మీ పాపకి తగిలిన దెబ్బలకి ఏ ఆయింట్మెంట్ రాసి పంపించేస్తుండేవాళ్ళం. కానీ మీ పాప పరిస్థితి చూసి అనుమానం వచ్చి టెస్టులు చేసి నిజం ఎందుకు చెప్పామనుకుంటున్నారు? ఓ పసిబిడ్డ జీవితం మొగ్గలోనే రాలిపోకూడదని. అండర్స్టాండ్? డాక్టర్, అయితే మా పాపకి నిజంగానే? ఎస్. మనం భరించలేనంత మాత్రాన నిజం అబద్ధమైపోతమ్మా. ఓ వారం రోజుల్లోగా ఆపరేషన్ చేయకపోతే పాప బ్రతకడం కష్టం.
ఏమ్మా? సారీ డాడీ, దేనికమ్మా? పడిపోయాను కదా, అందుకే ప్రైజ్ గెలవలేకపోయాను. నీకేం కాలేదు కదమ్మా, నాకంతే చాలు. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ప్రైజ్ గెలుస్తాను డాడీ. నువ్వు అనుకుంటే ప్రైజ్లన్నీ నీకేరా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐసీసీలో ఎక్కువసేపు ఉండకూడదు. పడుకోమ్మా. డాడీ, ఏంటమ్మా? అక్కి డాడీ both are friends. ఫ్రెండ్స్. పడుకున్నా. ఐఎమ్ సారీ డాక్టర్, ఇందాక మీతో కొంచెం హార్ష్గా. ఓ, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. ప్రాణంలా చూసుకున్న పాపకి ప్రాణం మీదకి వస్తే కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో నాకు తెలుసు. ఆ బాధలోనే మీరు అలా మాట్లాడారని నాకు తెలుసు. సార్, డాక్టర్ బెనర్జీ వచ్చారు. ఓకే, మీ పాపకి డెఫినెట్గా ఆపరేట్ చేయాలి. దానికి ఆర్టిఫిషియల్ హార్ట్ వాల్వ్స్ కావాలి, అవి ఇంప్లాంట్ చేయాలి. అవి ఒక్కొక్కటి కనీసం ₹1,00,000 అవుతుంది. అంతేకాకుండా వీటిని సప్లిమెంట్స్ చేసే మెడిసిన్స్, మెటీరియల్స్ విదేశాల నుంచి తెప్పించాలి. అంటే వీటన్నిటికీ Hello, Dr. Mitra. హలో డాక్టర్ బెనర్జీ. How are you? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? Oh, I'm fine, thank you. వెల్కమ్ బ్యాక్ టు ఇండియా. Oh, thanks a lot, thanks a lot. I'll join you in 2 minutes. No problem, no problem. Please. Hello. ఆయన డాక్టర్ బెనర్జీ, హార్ట్ స్పెషలిస్ట్. 2 ఆపరేషన్స్ చేయడానికి ప్రత్యేకంగా అమెరికా నుంచి వచ్చారు. మీ అమ్మాయి కూడా ఆపరేట్ చేయమని నేను ఆయన రిక్వెస్ట్ చేస్తాను. బట్ హీస్ వెరీ ఎక్స్పెన్సివ్. అంటే డాక్టర్, టోటల్గా వీటన్నిటికీ కలిపి ఎంత అవుతుంది? 3-4 లక్షలు అవుతుంది. డబ్బు కంటే పాప ప్రాణం ముఖ్యం కదా. ఎస్ డాక్టర్. ట్రై టు అరేంజ్ ద మనీ. నేను ఆయన రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఇప్పుడు ఇమీడియట్గా 3-4 లక్షల రూపాయలంటే ఎక్కడ తేవాలి? అది పెద్ద ప్రాబ్లం కాదురా, మనకున్న ఫ్రెండ్స్ని ఎవరు అడిగితే కాదంటారు. ఇప్పటికిప్పుడు కావాలంటే ఎవరిస్తారు? బ్యాంక్లో అప్పుడప్పుడు పాప పేరు మీద డబ్బులు దాచాను. 60-70 వేలు దాకా ఉండొచ్చు. అవి డ్రా చేస్తే. వెరీ గుడ్ అమ్మా, ముందు అది డ్రా చేద్దాం, ప్రస్తుతానికి పనికొస్తుంది. నేను పాప దగ్గర ఉంటాను. వెళ్ళమ్మా. ఏమ్మా, పాప మందులకు డబ్బు దొరికిందా? ఇవాళ బ్యాంకు సెలవు, రేపు కట్టేస్తాం. ఏదైనా పాపకు సీరియస్ అవ్వకముందే ఏర్పాటు చేసుకోండి. మమ్మీ, నాకేమైంది? మనం ఇంటికి ఎప్పుడు వెళ్తాం? తొందరలోనే వెళ్తాం అమ్మా. ఓ థ్యాంక్ యూ. అదేంటి ప్రసాద్ గారు, మా బ్యాంకులో ఆయన అకౌంట్లో లక్షల డబ్బు ఉండేది. అలాంటిది పాప కోసం దాచినటువంటి ఈ అమౌంట్ డ్రా చేస్తున్నారంటే. జీవితం అంటే అంతే సార్, ఏ నిమిషాన ఏం జరుగుతుందో మనం ఏం చెప్పగలం చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నో మెన్షన్. ఎరా లేట్ అయ్యానా? పోనీ పని పని. ఆ రమేష్ గారు ఊళ్ళో ఉంటే మనకు అసలు ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు. వాడు ఈ రోజే ఊళ్ళోకి వచ్చాడని తెలిసిందిరా. అవునా? అయితే నేను వెంటనే వెళ్ళి వాడిని కలుస్తాను. వీళ్ళని తెమ్మనరా, త్వరలో ఇచ్చేద్దాం. ఏంట్రా ఇచ్చేది? వాడు నీ దగ్గర సహాయం పొందినవాడే కదా, మనం అడిగితే తప్పకుండా సహాయం చేస్తాడు. అదిగోరా బస్ స్టాప్, నువ్వు ఆపు చేసి చెప్తాను. ఆపు, నేను వెంటనే వెళ్ళి వాడిని కలుస్తాను. నువ్వు ఈ డబ్బు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు. ఇదిగో నేను వాడిని కలిసి వస్తాను. సరే. రమేష్, 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 ఓకే, మెల్లగా రామా. రావద్దు, రావద్దు, జాగ్రత్త నాన్న. ఎలా
ఎలా ఉంది డాక్టర్? ప్రాణానికేం ప్రమాదం లేదు, బట్ స్పైనల్ ఇంజరీ కాబట్టి వెంటనే ఆపరేషన్ చేయాలి. లేకపోతే నడుం కింది వరకు అంతా చచ్చుబడి అతని లైఫ్లో నడవలేడు. బాబు, నా బిడ్డ వాడు కాళ్ళు లేకుండా బతకలేడయ్యా. అలా జరగడానికి వీలేదు డాక్టర్. మీరు ఏమైనా సరే అతను కాపాడాలి ప్లీజ్. కానీ ఆపరేషన్కి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఆ డబ్బు మీరు ఏర్పాటు చేస్తే. ఎవరిస్తారు బాబు అంత డబ్బు? ఏ ఆధారం లేని దాన్ని నాకెవరిస్తారయ్యా? డాక్టర్, ఆ డబ్బు నేను ఇస్తాను. ప్లీజ్ ముందు ఆపరేషన్ చేయించండి. ఇది ఉంచమ్మా. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు. అమ్మా, బరే గోపికేం కాదమ్మా, ఉంటా. Excuse me. Yes, madam. I would like to pay 50,000 advance. Okay. Pay Rakshaya. Okay, madam. శాంతి, తెచ్చిన డబ్బంతా 6 years. గోపి లేడు, అదే Initial? R. డాన్సర్ గోపి. Pardon me? తను ప్రాణం పోయే పరిస్థితిలో ఉంటే వాళ్ళ అమ్మగారు అడిగేసరికి కాదానికి ఇచ్చేసాను. మనకేం ప్రాబ్లం లేదు. ఇంకా అక్షయ ఆపరేషన్కి 5 రోజులు టైం ఉంది కదా, ఈలోగా ఏదో రకంగా నేను డబ్బు సర్దేస్తాను. అయినా శాంతి, ప్రాణాలు ఇచ్చే ఫ్రెండ్స్ నాకు బోల్డంత మంది ఉన్నారు, ఎవరిని అడిగినా కాదన్నారు. పైగా రమేష్ కూడా ఊరి నుంచి వచ్చేసాడంట. ప్రసాద్ డబ్బు తీసుకురావడానికి అక్కడికే వెళ్ళాడు. ఈ పాటికి వచ్చేస్తుంటాడు. అదిగో వచ్చేసాడు. ఏంట్రా రమేష్ ఏమన్నాడు? ఇచ్చాడా? ఆ రమేష్ గాడు మోసం చేశాడురా. ఏంట్రా నువ్వు అనేది? ఆ శేషుగాడికి సహాయం చేయడానికి అప్పట్లో నువ్వు వాడికి సంతకాలు పెట్టావా? వాడు డబ్బు కట్టలేదని నీ ఆస్తి మొత్తం జప్తు చేశారా? నిజానికి ఆ డబ్బంతా నిన్ను మోసం చేసి ఆ రమేష్ గాడే కొట్టేశాడురా. వాడిని నమ్మి వాడికి నువ్వు సంతకాలు పెట్టి నువ్వేమో ఉన్న ఆస్తినంతా పోగొట్టుకున్నావా? నీ డబ్బు కొట్టేసి వాడు కోటీశ్వరుడై ఇంకో కోటీశ్వరుడి కూతురుతో ఇప్పుడు నిశ్చితార్థం పెట్టుకుని పెద్ద పార్టీ చేసుకుంటున్నాడు రా. ఎక్కడికి రా? నువ్వు ఇక్కడే శాంతికి తోడుగా ఉన్నావు.